ధన్యవాదాలు నాగార్జున. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముఖ్యమంత్రి దూకుడు పెంచారు. ఫిబ్రవరి నెలంతా సంక్షేమ మాసంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం వంటి వాటిని ఇప్పటికే కార్యరూపం దాల్చేలా చేసిన చంద్రబాబు మరిన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు సిద్దమవుతున్నారు. యువతకు నిరుద్యోగ వృత్తిని పెంచేలా కసరత్తు ముమ్మరం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ వృత్తితో పాటు కీలక ప్రకటనలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్దమవుతున్నారు. అసెంబ్లీలో చేసే ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తాననే సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంపైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఏ విధంగా ప్రచారం చేయాలి, బస్సు యాత్ర చేయాలా లేక బహిరంగ సభలు పెట్టాలా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. రోజుకు 2 జిల్లాలు చొప్పున ప్రచారం చేయాలని, మొత్తంగా 30 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న విషయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసే దిశగా కూడా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని బీసీ కులాలను సంతృప్తి చేసే విధంగానే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే స్థానికంగా ఉన్న ఆయా కులాలకు చెందిన నేతలతో నిరంతరం మమేకం కావాలని సీఎం సూచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఆయా కులాలకు అందించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కుల సంఘ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని దిశానిర్దేశం చేశారు. అమరావతిలో చివరి ధర్మ పోరాట సభకు సిద్దమవుతూనే ఢిల్లీలో ఈ నెల 11న చంద్రబాబు చేపట్టే దీక్షకు నేతలంతా హాజరు కావాలని ఆదేశించారు. మొత్తంగా ఎన్నికలకు వెళ్లే ముందు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చంద్రబాబు ప్రణాళికలు ముమ్మరం చేశారు.